రోజు రోజుకు వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికార కూటమి విపక్ష వైసీపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వమేమో అభివృద్ధి మంత్రం జపిస్తూ జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే జగన్ ఏమో కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే కడపలో అవినాష్ కు సంబంధించిన బాధ్యత విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కూటమిలోని పార్టీలు సొంతంగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటు జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు. ఇందుకోసం పార్టీ బలోపేతం దిశగా కీలక నిర్ణయాలకు జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షులను నియమించిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు తన జిల్లా నుంచి మరికొన్ని మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. జిల్లాల పర్యటనలకు ముందే ఈ కసరత్తు పూర్తి చేయాలనే ఆలోచనలో తమ అధినేత ఉన్నట్లు జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు చెబుతున్నారు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయటంపై ప్రధానంగా దృష్టి పెట్టారు జగన్. అందులో భాగంగా త్వరలో రీజియన్ల వారీగా తొలుత సమీక్షలు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆ తర్వాత తన జిల్లా పర్యటనలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయ లెక్కలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు జగన్ కొత్త వ్యూహాలకు పదులు పెడుతున్నట్లుగా అర్థమవుతోంది. కూటమి పాలనపై నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్నారట. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల పనితీరు, అవసరమైన మార్పు చేర్పులపై పూర్తి సమాచారం సేకరించారు. దీనికి అనుగుణంగా వచ్చే నెలలో పార్టీ పరంగా కీలక మార్పులకు సిద్ధమైనట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే జగన్ సొంత జిల్లా కడపలో మార్పులపై చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించడంపై జగన్ లో టెన్షన్ కు కారణమైనట్లు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన కసరత్తు చేస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన బాధ్యతల మార్పుపై జగన్ కసరత్తు చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఎంపీగా ఉంటూనే జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లో బాధ్యతలను అవినాష్ పర్యవేక్షిస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో సునీత, షర్మిల ప్రచారం వేళ వివేక హత్య కేసులో అవినాష్ను టార్గెట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అవినాష్ ప్లేస్ లో పులివెందుల బాధ్యతలను సతీష్ రెడ్డికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో పలుమార్లు టీడీపీ నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాటి నుంచి జగన్ కు పూర్తి విధేయుడుగా ఉంటున్నారు. నియోజకవర్గం పైన పట్టు ఉండడంతో ఆయనకే బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. మరోవైపు అవినాష్ కు జమ్మలమడుగు, మైదుకూరు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నా అక్కడ ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో జగన్ ప్రత్యేకంగా అక్కడ ఫోకస్ చేస్తున్నారు. మైదుకూరులోనూ పార్టీ మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ రెండు నియోజకవర్గాలు అవినాష్ కు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
వచ్చే నెల ఈ మార్పులకు సంబంధించి జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి రాయలసీమలో వైసీపీ పట్టు నిలుపుకునేందుకు ఇప్పటి నుంచే జగన్ ముందస్తు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడా కూటమి పార్టీలు బలపడకుండా ఉండేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. జగన్ టార్గెట్ 2029 పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరెన్ని చెప్పినా ఫ్యాన్ పార్టీకి పునర్వైభవం తీసుకువచ్చేలా అధినేత జగన్ నడుం బిగించారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి జగన్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో అనేది.